మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలోని వైసీపీ జిల్లా ఆఫీస్కు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ పేరుతో నోటీసులు అందించారు. వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న భవనాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలోని వైసీపీ జిల్లా ఆఫీస్కు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ పేరుతో నోటీసులు అందించారు. వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న భవనాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్. తూర్పుగోదావరి జిల్లాలో కూడా వైసీపీ నిర్మించిన అక్రమ ప్యాలెస్లను కూల్చివేసేందుకు అలాగే ముందుగా నోటీసులు జారీ అవుతూనే ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ గానీ, కాకినాడ గానీ, రాజమండ్రి గానీ 3 జిల్లాల్లో కూడా ప్రధానంగా పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే చాలా వరకు అయితే 90% పూర్తయిన భవనాలు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే రాజమండ్రిలో ఉన్న హార్ట్ మంచి సెంటర్ లో, అంటే సెంట్రల్ జైల్ రోడ్ లో సుమారుగా 2 ఎకరాల ప్రాంగణంలో ఒక భారీ ప్యాలెస్ ను ఆల్రెడీ 90% నిర్మాణం కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గత 2 సార్లుగా నోటీసులు జారీ చేశారు. అయినా కానీ నిర్మాణం కొనసాగుతున్నది. నిన్న మాత్రం ప్రత్యేకంగా నోటీసు జారీ చేసి వారంలోగా వీటికి అనుమతులు ఉంటే కనుక చూపించండి, లేకపోతే కనుక మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నోటీసు అంటించారు. దాంతో పాటు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూడా నోటీసు జారీ చేశారు. ఇక్కడ నిర్మాణం ఉంటే దీనికి సంబంధించిన ఏమైనా అనుమతులు ఉంటే కనుక చూపించాలి, లేకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఒకవేళ లేకుంటే కనుక వారం రోజుల్లోపు ఈ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాలి, లేకపోతే ఆ చర్య మున్సిపల్ అధికారులు తీసుకుంటారని చెప్పి మున్సిపల్ శాఖ అధికారులు అయితే దినేష్ కుమార్ అయితే చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి మాత్రం నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పాలి. ఒక వారం తర్వాత మళ్ళీ వైసీపీ నుంచి ఎటువంటి నోటీసు రాకపోతే ఖచ్చితంగా ఇక్కడ కూడా కూల్చివేసే అవకాశం ఉంటుంది ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.